రేణుక, యాక్చువల్గా లాస్ట్ మంత్ ఒక కస్టమర్కి క్రియేటివ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఒక 5 కిలోవాట్ ప్లాంట్ పెట్టాము. పెడితే ఈ మంత్ బిల్ వచ్చింది అతను. సో హ్యాపీగా నాకు ఫోన్ చేసి, రాజేష్ గారు ఐఎమ్ సేవింగ్ అబౌట్ 4,000 to 5,000 అండి, ఐ గాట్ ఓన్లీ పెయిడ్ మినిమం బిల్. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. సో నాకు అనిపించింది అట్లా అందరూ సోలార్ పెట్టుకొని అట్లా మనీ సేవ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపించింది. సో ఆయన ఏంటంటే ఆయన సోలార్ ప్లాంట్ ఈఎంఐ మోడల్లో తీసుకున్నాడు యాక్చువల్గా. సో అందులో ఏంటంటే 5,000 బిల్లులో ఆయన 4,000 ఈఎంఐ కడతాడు, అంటే 1,000 రూపీస్ మంత్లీ సేవ్ చేస్తుండు. సో ఈవెన్ ఆయన మెయిన్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆయన ఈఎంఐ అంటే పవర్ బిల్లు పోక ఈఎంఐ అయిపోయిన తర్వాత ఓన్లీ 1,000 రూపీస్ మళ్ళీ మిగులుతుంది అన్న సంతోషం ఇంకెక్కువగా అనిపించింది నాకు. సూపర్ కదా. 1,000 రూపీస్ అంటే కూడా ఏడాదికి 12,000. యా రాజేష్ గారు అదే 12,000 ఎవ్రీ మంత్ 1,000 మంత్లీ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్ లో చేస్తే ఎంత సేవింగ్ చేస్తాడో తెలుసా మీకు? ఎంత వస్తుందండి? 15% వేసుకున్న 10 ఏళ్ళకి 2,63,000 సేవింగ్ ఆయనకి. సోలార్ ప్లాంట్ ఫ్రీ అయిపోద్ది. అది కాకుండా అదే 5,000 ఈఎంఐ అయిపోయినాక 5,000 ఎవ్రీ మంత్ మిగులుతుందా? అదే 20 years కి ఇన్వెస్ట్ చేస్తే 66 లక్షలు ఆయనకి కార్పస్ అనేది మిగులుతుందండి. ఈజ్ బిల్డింగ్ వెల్త్ ఫర్ హిమ్సెల్ఫ్. 66 లక్షలా? 66 లక్షలు రెండు కలిపితే 70 లక్షలు సేవింగ్స్ అవుతుంది ఆయనకి. అదే సిస్టమాటిక్ విత్డ్రావల్ లో పెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఆయనకి రిటైర్మెంట్ మనీ అండి. ఎంత మంచి ప్లాన్ అండి, అసలు సూపర్ కదా. అసలు సూపర్. అంటే ఆయన ఎనర్జీ సేవ్ చేస్తున్నాడు, ప్లస్ వెల్త్ బిల్డ్ చేస్తున్నాడు. సో ఈవెన్ ఎ స్మాల్ థాట్, ఈజ్ నాట్ ఇన్వెస్టింగ్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ. హ్యూజ్ సేవింగ్ ఫర్ దెమ్. And that too is not even investing even a single rupee. So zero investment లో సోలార్ పెట్టుకుంటున్నాడు, 70 లక్షలు డబుల్ చేసుకుంటున్నాడు. సూపర్. అసలు ఐ థింక్ విన్నర్ కదా. మీరు కూడా మనీ సేవ్ చేసుకుంటూ మనీని మల్టిప్లై చేయాలంటే ప్లీజ్ డూ రీచెస్. దిస్ ఇస్ యువర్ సోలార్ వాలా రాజేష్ గుప్తా, క్రియేటివ్ ఎనర్జీ సొల్యూషన్స్. రేణుకా బెజుగం, పంచ్ ఇండియా ప్రైవేట్ వెల్త్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లోన్ సొల్యూషన్స్ అండి. థ్యాంక్ యూ.